అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తానా అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చెప్తున్నా, నేను ఏదో ఫ్లోగా చెప్పేస్తుందిలే మనం ఫార్వర్డ్ చేసేద్దాం వీడియోని అని అట్లా చేయొద్దు, అన్యాయం ఇది. షేర్ చేయండి, ఛానల్ ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరు లైక్ కొట్టారంటే నాకు జోష్ వస్తుంది, అది విషయం. నచ్చుతుంది, నచ్చకుండా ఉండదు, ఓకేనా? అండ్ మనం ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ రోజు మాత్రం నాకు ఫుల్ దివ్య నిఖిత సూపర్ ఆస్తం, అసలు ఎత్తి పడేసింది. అసలు ఏమన్నా ఎలివేషన్ ఏమన్నా ఇప్పుడు మనల్ని చీ అనేవాడి చేత చప్పట్లు కొట్టించుకుంటే ఎలా ఉంటదో అంత ఎలివేషన్. నాకైతే ఈ రోజు దివ్య నిఖితాన్ని చూస్తుంటే ఘాటీలో అనుష్క శెట్టిని చూస్తున్నట్టు అనిపించింది. సేమ్ టు సేమ్, నో ఎనీ పర్ఫెక్షన్ దాంట్లో, అంటే ఎలాంటి తప్పులు ఏం లేవు, కరెక్ట్ గా నాకైతే అలాగే అనిపించింది. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టాప్ 5 లో ఆల్మోస్ట్ విన్నర్ కూడా అవ్వచ్చు అని అనుకునే భరణి గారు 10 వీక్స్ కూడా ఉండకుండా హౌస్ లో నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, బికాస్ ఆఫ్ హర్ డాటర్ తనుజ వల్ల, ఓకేనా? ఎందుకు ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాము. డే 23 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. 23 రోజులు అయిపోయాయి. ఓరింగ్ నాయన. రోల్ ఎ డైస్ నామినేషన్ ప్రాసెస్ ఇది అండ్ మాట్లాడుకుందాం. అండ్ నామినేషన్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా జరిగింది ఇక్కడ, అర్ధరాత్రి గుసగుసల్లో కొద్దిగా జరిగింది. అండ్ అలాగే మనకి ఎపిసోడ్ లో అంత చూపించారు కాబట్టి మిస్ అయిన వాళ్ళు ఎవరున్నా సరే ఇంకా ఈ వీడియోని అయితే ఫుల్ గా చూసేసారంటే మీకు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటన్నది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే మాక్సిమం అందరూ 24/7 లైవ్ చూడడానికి ట్రై చేశారంటే బిగ్ బాస్ ఈ సీజన్ లో ఈ కంటెస్టెంట్స్ గురించి ఇంకా డీప్ గా అర్థం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 24 hours ది వాడు 1 hour లో కట్ చేసి అట్లా వేసేస్తాడు, కానీ కొన్ని లైవ్ లో ఉంటాయి, కొన్ని ఎపిసోడ్ లో ఉంటాయి. సో క్లారిఫికేషన్ కోసం నా వీడియో చూడండి. అండ్ ఇంకా ముఖ్యంగా ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే మీరు 24/7 లైవ్ అయితే పక్కా చూస్తూ ఉండండి. అండ్ అలాగే జరిగింది వచ్చేసి దివ్య భరణి గారిని నాన్న అనిందంట. ఎందుకు తనూజాకి అంత జలసీ నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ జస్ట్ చిన్న బాండ్. ఎందుకనంటే ఓన్ ఫాదర్ డాటర్, అసలు అదేం కాదు, ఏదో ఆ అమ్మాయి ఏదో పిలవాలనిపించి పిలిచేసింది. ఇంకా ఆయన కూడా కూతురు, అసలే కూతురులా చూసుకుంటున్నాడు, కావాల్సిన చోట ప్రతి చోట స్టాండ్ తీసుకుంటున్నాడు, అన్నీ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే తనూజ వల్ల భరణి గారు చాలా డీప్, అంటే అదొక స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాడు మనిషి, దాని గురించి కూడా చెప్తాను. అండ్ అక్కడ ఏంటంటే తనుజ చాలా జలసీ ఫీల్ అయిపోయి ఆ విషయంలో హర్ట్ అయిందంట. అండ్ అలాగే తనుజ చెప్పింది, ఇమాన్యుయల్ తో చెప్పింది, కూతురు అంటారు, సంజన నన్ను అన్ని మాటలు అంటున్నా కూడా వచ్చి స్టాండ్ తీసుకోలేదని ఇమాన్యుయల్ తో చెప్పింది. ఆయన ఈవిడ ఏం చెప్పిందంటే తనుజ, నన్ను సంజన గారిని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా నాన్న వచ్చి అని చెప్పేసి ఇమాన్యుయల్ తో చెప్పింది. ఇమాన్యుయల్ ఏం చెప్పడు, ఇలా అంటాడు, ఇవన్నీ మోసుకోబోయి బర్నీ గారితో చెప్తాడు. బర్నీ గారు చెప్పింది మాత్రం మళ్ళీ ఇక్కడ చెప్పడు, ఏదో ఆయనకి తగ్గట్టుగానే చెప్తాడు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు వద్దు, మీరిద్దరు కలవాలని నేను చూసుకుంటాను, మీరిద్దరు కలవాలని అందరూ ఆశిస్తారని చెప్పేసి ఇమాన్యుయల్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నాడు. కానీ తనుజ అది మాత్రం అర్థం చేసుకోవట్లా. ఇక్కడ మెయిన్ గా జరిగేది ఏంటంటే తనుజ గేమ్ ఆడడానికి వచ్చినట్లేదు. గత కొద్ది రోజులుగా మొన్నటి వరకు కూడా బాగుండింది మనిషి, నిన్నటి నుంచి నాకు తనుజ గ్రాఫ్ డౌన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే గొంతు చించుకొని అరవడం తప్ప ఏమి లేదు, అమ్మాయి దగ్గర విషయమే లేదని అనిపిస్తుంది. ఏంటంటే ఇమాన్యుయల్ ఎవరితో అయినా వెళ్ళి మాట్లాడితే చూడలేకపోతుంది క్లోజ్ గా, అది ఎవరితో అయినా కానివ్వండి, సంజన గారితో అయినా కానీ నీకెందుకు అంతసేపు ఆవిడతో మాటలు అని చెప్పేసి. అండ్ అలాగే భరణి గారు ఎవరితో క్లోజ్ గా ఉన్నా కూడా చూడలేకపోతుంది. ఇది అసలు దట్స్ టూ రాంగ్. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్లేయర్స్, వాళ్ళు కూడా ఆడడానికే వచ్చారు, వాళ్ళ ఆట వాళ్ళని ఆడనివ్వాలి. అలా కాకుండా మీరు నా ఆయనకే తిరగండి, మీరు నా ఆయనకే ఉండండి, నాకే సపోర్ట్ చేస్తుండండి, నాకే స్టాండ్ తీసుకుంటుండండి అనడం అస్సలు అది కరెక్టే కాదు. ఒకవేళ తనుజ కనుక నామినేషన్స్ లోకి వస్తే మాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ లక్కీలీ ఈ వీక్ ఇమ్యూనిటీతో బతికిపోయింది మన అమ్మాయి అని అనుకోవచ్చు, అంటే నాకు అనిపించింది అలాగా. అండ్ అలాగే నామినేషన్ ప్రాసెస్ కి సెటప్ రెడీ చేస్తున్న టైంలో ఫన్నీ టాస్క్ ప్లే చేశారు, చిన్న స్కిట్ చేశారు. ఓకే, ఇంప్రెసివ్, అందరు ఇంప్రెస్ అయ్యారు, అందరు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే ఈ నామినేషన్ ప్రాసెస్ కి వచ్చేసి 4 టీమ్స్ గా డివైడ్ అయ్యారు. రెడ్ టీమ్, బ్లూ టీమ్, గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్. ఈ 4 కలర్స్ ఎక్కడైనా చూసినట్టుందా? ఒకే చోట లూడో గేమ్, దాన్ని వీళ్ళు బోర్డు తీసుకొచ్చి పెట్టేసి నామినేషన్ ప్రాసెస్ లెక్క వేస్తారు. అసలు అదొక ప్రాసెస్ అని నాకు అనిపించింది, చాలా చీప్ గా ఉంది నామినేషన్ ప్రాసెస్ అయితే. ఫైర్ లేదు, ప్రాసెస్ లో ఫైర్ లేదు, కంటెస్టెంట్స్ లో ఉంది. కానీ చూసే మనకు కూడా కొద్దిగా ఆకట్టుకునేలా ఉండాలి కదా. సో అక్కడ ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అలాగే రెడ్ టీమ్ లో వచ్చేసి హరీష్, కళ్యాణ్, ఇమ్ము, ఈ ముగ్గురు ఉన్నారు. అండ్ అలాగే బ్లూ టీమ్ లో తనూజ, రితు, దివ్య, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ అలాగే గ్రీన్ టీమ్ లో బర్నీ గారు, శ్రీజ అండ్ సంజన, వీళ్ళు ముగ్గురు. ఎల్లో టీమ్ సుమన్, రాము, ఫ్లోరా. ఎవరో మిస్ అయినట్టు అనిపిస్తుందా? మన ఎవరో కాదు, మన క్యాప్టెన్ వచ్చేసి సంచాలక్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన క్యాప్టెన్ కాబట్టి, ఇమ్యూనిటీ ఉంది కాబట్టి, ఆయన ఎవరు నామినేట్ చేయరు కాబట్టి సంచాలక్ గా పెట్టేశారు. అండ్ అలాగే డైస్ ని రోల్ చేస్తాడు సంచాలక్. డైస్ ని రోల్ చేసేస్తూ ఉంటే ప్లే ద నామినీ వచ్చిన వాళ్ళు మాత్రం వచ్చేసి అక్కడ ఇచ్చిన ఒక టాస్క్ ని ఆడి ఆపోజిట్ టీమ్ తో ఒక టాస్క్ ని ఆడితే, అది కూడా డైస్ లో ఎంతవరకు అంటే ప్లే ద నామినీ అన్న దాని దగ్గరికి వీళ్ళ డైస్ అంటే వీళ్ళు అది పెడతారు కదా, దాన్ని పెట్టే వరకు అక్కడ ప్లే ద నామినీ వరకు ఇది వెళ్లే వరకు, వాళ్ళ కాయిన్ వెళ్లే వరకు కూడా వాళ్ళకి నామినేషన్ ఛాన్స్ రాదు. వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దాన్ని టాస్క్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ గా నామినేషన్ ద్వారా కానీ వినియోగించుకుంటారు. అది మాత్రం బిగ్ బాస్ చెప్తారు. ఆ పరంగా ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే డిజైన్ చేశారు.
వెరీ లో అనిపించింది. నాకైతే అంత ఇంట్రెస్ట్ రాలేదు ఆ ప్రాసెస్ అయితే. అండ్ అలాగే ఫస్ట్ గెలిచింది వచ్చేసి ఎల్లో టీమ్. ఈ రోజు సుమన్ శెట్టి గారిలో ఫైర్ ఉంది కానీ పాయింట్లెస్ ఫైర్. అది నాకు ఎక్కడ ఒక ఫెయిర్ పాయింట్ కూడా నాకు కనిపించలేదు. నామినేషన్స్ లో కూడా అన్ఫెయిర్ నామినేషన్ కూడా ఒకటి జరిగింది, దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ అలాగే సుమన్ శెట్టి గారు అయితే రితున్ నామినేట్ చేశారు. అప్పుడెప్పుడుదో గుడ్డుది ఏదేదో ఆయన, నాకు లిటరలీ నాకు అసలు ఆయన నామినేషన్ పాయింట్ అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నా నాకు అసలు అర్థం కాల. నాకే అర్థం కాలేదంటే ఇంకా నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయనకి చెప్పడం రాలేదో లేకపోతే ఏమో, కానీ ఆయన చెప్పినంత వరకు అర్థం చేసుకొని మీరు ఎప్పుడెప్పుడో తీసుకొని చేస్తున్నారు, మీరు పాయింట్ మాత్రం మాట్లాడట్లేదన్నా అని చెప్పేసి, అసలు ఇది నామినేషన్ పాయింటే కాదు, ఇది చాలా సిల్లీ పాయింట్ అని చెప్పేసి రితు డిఫెన్స్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే సెకండ్ గెలిచింది వచ్చేసి గ్రీన్ టీమ్. గ్రీన్ టీమ్ లో బర్నీ గారు వచ్చేసి ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ ఉంది. అండ్ అలాగే రాము వదిలేసారు, ఇంకా ఆయనకి నామినేట్ చేయడానికి దొరకలేదు అక్కడ స్కోప్. అండ్ అలాగే ఫ్లోరా గారికి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కదా, సో ఈ వీక్ ఆవిడ నామినేషన్ వేద్దాం అని చెప్పేసి ఇంకా ఆయన డిసైడ్ అయ్యి గ్రూప్ తో పాటు డిసైడ్ అయిపోయి ఈవిని నామినేషన్ లో పెట్టారంటే ఆవిడ స్పోర్టివ్నెస్ కి నాకు మీ స్పోర్టివ్నెస్ మాకు చాలా ఇంప్రెస్డ్ గా అనిపించింది అని చెప్పేసి బర్నీ గారు అంటే అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఏంటంటే ఆవిడ ఏం చెప్పినా స్పోర్టివ్ గా తీసుకుంటుంది అని చెప్పేసి. కానీ విషయం వచ్చిన చోట మాత్రం విషయం కక్కేస్తుంది ఫ్లోరా, అది మాత్రం పక్క. ఎవరు చూడండి సైలెంట్ గా ఉండే వాళ్ళు ఎవరు నమ్మకూడదు అని అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫ్లోరానే అని ముందుగా మనకి ఇంకా 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 బయటపడుతుంది. అంటే ఆవిడ హౌస్ లో ఉన్నంత కాలం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆవిడ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం అయితే శాంతం మెయింటైన్ చేస్తుంది ఆవిడ. చూద్దాం ఇంకా ముందు ఎంతకాలం ఆ మాస్క్ అలా పెట్టి ఉంటుందో చూద్దాం. అండ్ అలాగే థర్డ్ గెలిచింది వచ్చేసి అగైన్ ఎల్లో టీం. సుమన్ శెట్టి గారు సంజన గారిని, అదే సుమన్ శెట్టి గారు టీం గెలిచింది. అండ్ రాము వచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేశాడు. ఓనర్స్ రూల్స్ ని పాటించట్లేదు అని, అలాగే మమ్మీలు కాబట్టి మా మాట వినట్లేదు, అమ్మాయిలు అయితే వింటావు కదా అని పాయింట్ మాట్లాడింది కదా పవన్ తో నిన్న, ఆ పాయింట్ మీద. అండ్ ఓనర్స్ రూల్స్ ని పాటించట్లేదు అని చెప్పేసి, అంటే మనం ఓనర్స్ కదా, మనందరం ఏకాభిప్రాయంతో ఒక రూల్ పెట్టుకున్నాం కదా, టెనెంట్స్ ని ఊరుకునే లోపలికి రానివద్దని చెప్పేసి. ఏదో ఒక 2 నిమిషాలు, 1 నిమిషం, అది కూడా క్యాప్టెన్ పర్మిషన్ తీసుకొని పిలుచుకోవాలి. ప్రెసెంట్ క్యాప్టెన్ ఉన్నాడు కాబట్టి మీరు అది కూడా కాకుండా శ్రీజాని వాళ్ళని పిలిచి హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ దాకా మీరు మాట్లాడుకొని పంపిస్తున్నారు అని అంటే, నేను ఓనర్నే కదా అని చెప్పేసి ఆవిడ డిఫైన్ చేసుకుంటే అసలు అక్కడ కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ అయినా టెనెంట్ అయినా క్యాప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. మీరు అది కాకుండా రూల్ ని బ్రేక్ చేసి మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు. అండ్ అలాగే ఈ మమ్మీలు అమ్మాయిలు అన్న దాని గురించి ఆవిడ మాట్లాడిన పాయింట్ కూడా కరెక్ట్ కాదు. అంటే రాము నిన్నే చెప్పాడు, ఇవాళ నిన్న నింది రేపు నన్ను అంటది అని చెప్పేసి. ఆ పరంగా అతను ఆలోచించి ఈ రోజు నామినేషన్ చేశాడు. అండ్ అది వ్యాలిడ్ పాయింట్ అని అనిపించింది. ఎందుకంటే అంతలాగా నోరు జారే మనిషి అసలు కరెక్ట్ కాదు. ఇంకో విషయం కూడా చెప్పాడు, మీ వల్ల హౌస్ హార్మోని దెబ్బతింటుంది, వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే. ఇక్కడ సంజన చెప్పింది ఎక్కడి నుంచి వచ్చావు, ఓపిక నేర్చుకో అనింది రాముని. ఆవిడ ఏమని అనుకునిందంటే, శ్రీజ అడిగింది, అసలు 1000% ఆ వర్డ్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఓకే ఆవిడకి తెలుగు రాదు, కానీ అక్కడ వాళ్ళు చేసేదంతా చూసేది తెలుగు ప్రజలు చూసేటప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఆ అర్థానికి ప్రత్యేకంగానే ఈవిడ హౌస్ లో ఉండాలా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. సో అది ఆలోచించి ఆవిడ నోరు జారేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడితే బాగుంటదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అంటే ఆవిడ పరంగా మాట్లాడితే, నా నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చావో ఓపికతో మాట్లాడు అని ఒక పెద్ద మాట అన్నప్పుడు ఆవిడ పర్స్పెక్టివ్ ఏమైనా అవనివ్వండి, కానీ ఆవిడ అంత పెద్ద స్టేట్మెంట్ ని పాస్ చేసినప్పుడు రాము ఎక్కడో మారుమూల పల్లెటూరులో చిన్న వీడియోస్ చేసుకుంటూ ఉండేవాడు, ఓకే ఐ అగ్రి. కానీ ఈ రోజు అతని స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్, సంజన గారి కంటే కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలో ఉన్న రాము రాథోడ్ని పట్టుకొని ఆ మాట అనడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఒకప్పుడు అతను ఏదో సంథింగ్ కాదు, కానీ అతని కష్టాన్ని నమ్ముకొని ఈ రోజు అంత స్థాయికి ఎదిగిన అతన్ని కళ్ళారా చూస్తూ కూడా ఆవిడ నువ్వు చిన్న ఊరు నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చావు, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడొద్దు, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడొద్దు అని చెప్పేసి ఇలా ఈ విధంగా ఆవిడ అన్నట్టు అక్కడ అందరూ ఫీల్ అయ్యారు. సో అదే విధంగా ఆవిడని కూడా అడిగారు. ఇది మాత్రం టోటల్ రాంగ్ ఆవిడ మాటలని చెప్పేసి నాకు అనిపించింది. అంటే అలాగే శ్రీజ అడిగింది కూడా, ఆ వర్డ్ కరెక్ట్ కాదు అంటే ఓపిక లేని చోట నుంచి వచ్చావు అని అన్నాను అంతే, నేను ఏ తప్పుగా అనలేదు. ఎందుకంటే నాకు తెలుగులో నాకు అంత సరిగ్గా రాదు కాబట్టి డబుల్ మీనింగ్ లో మీకు అలా అనిపించి ఉండొచ్చు, నేను అలా అనలేదని చెప్పేసి సంజన గారు చెప్పారు. బర్నీ గారు కూడా వచ్చి సేమ్ అదే అడిగితే లేదన్నా ఇలా అని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఎలాగైనా సరే నువ్వు అలా అనడం తప్పమ్మా అని చెప్పేసి అందరు చెప్పారు. ఇంకా దానికి ఆవిడ వీకెండ్ లో నాకు సరే ఏమన్నా అడగరా, దాన్ని ఇక్కడే వదిలేస్తారా అని చెప్పేసి అన్న విషయం పక్కన పెట్టేస్తే, వీళ్ళ నామినేషన్ లో ఇంకో మాట కూడా అనింది, నా వల్ల వైలెన్స్ క్రియేట్ అయ్యే పని అయితే, నా వల్ల హౌస్ హార్మోని దెబ్బతినేలా అయితే నన్ను ఎందుకు మళ్ళీ ఎలిమినేట్ అయిన దాన్ని స్టేజ్ మీద మళ్ళీ తీసుకొని వచ్చి ఎవరు మీరు హౌస్ లో ఉండాలనుకుంటున్నారా లేదా సంజన గారు అని చెప్పేసి ఇంతమంది సాక్రిఫైజెస్ ఎందుకు చేస్తారు ఏంటి అని అంటే, రాము రాథోడ్ కరెక్ట్ గా చెప్పాడు.
సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేయలేదు మా గ్రూప్ నుంచి, ఎక్కడో నలుగురు చేశారు మీకోసం అంతే, మాలో ఇంకా ఎవ్వరూ రెడీగా లేరు మీకోసం ఏం సాక్రిఫైస్ చేయడానికి కూడా, కానీ మీ లక్ అన్నట్టు మాట్లాడేశాడు రాము రాథోడు. కానీ నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఆవిడని ఎలాగైనా సరే హౌస్ లో ఉంచాలి అని చెప్పేసి బిగ్ బాస్ టీం ఫిక్స్ అయినప్పుడు ఈ నలుగురు సాక్రిఫైస్ చేసినా చేయకపోయినా ఆ రోజు కాకపోయినా ఇంకో 2 రోజులు ఆగైనా సరే ఆవిడ హౌస్ లోకి అయితే తీసుకుని వచ్చేవాళ్ళు, ఇది మాత్రం పక్క. అది ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకంటే గొడవలతో అక్కడ బయట కంటెంట్ వస్తుంది కాబట్టి అది ఆవిడకి అర్థం కావట్లేదు. సో అర్థమయ్యే జనాలు చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు పంపించాలి ఏంటి అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే బ్లూ టీమ్ కి ఛాన్స్ వచ్చింది. ఇక్కడ రితు శ్రీజ నామినేట్ చేసింది, కంటెంట్ కోసం చేస్తున్నాడేమో అని చెప్పేసి రితుని అదే పవన్ దగ్గర అనిందని చెప్పేసి మొన్న చిన్న ఇష్యూ జరిగింది కదా ఆ విషయము. అండ్ అలాగే దివ్య బట్టల దగ్గర పాయింట్ ఎత్తేసి ఈ 2 పాయింట్స్ మీద నామినేట్ చేసింది. ఇక్కడ కొద్దిగా నాకేం అంత ఇంపార్టెంట్ అన్నట్టు నాకేం అనిపించలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి అది పర్సనల్ అని అనుకున్నప్పుడు కంటెంట్ కోసం అని చెప్పేసి నువ్వు అంత పెద్ద స్టాంప్ నా మీద ఎలా వేస్తావు ఏంటి అని చెప్పేసి శ్రీజ వచ్చేసి ఆ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునింది. నేను నార్మల్ గా యాజ్ అ ఫ్రెండ్ గా వాడు నా ఫ్రెండ్, ఎక్కడ వాడు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ దాకా పోయి వచ్చినోడు, నేను జాగ్రత్తగా వాడికి చెప్తున్నాను అని చెప్తే ఇంకా అతను తెలుసులే అన్నప్పుడు నేనే వదిలేశాను, ఇంకా నాకెందుకులే అని చెప్పేసి అని శ్రీజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో విషయం నాకేమర్థమైందంటే వీళ్ళిద్దరి విషయం ఇప్పుడు రితు మీద ఆ స్టాంప్ వేసింది అని అనుకున్నప్పుడు రితు ఒక క్లారిటీతో అక్కడ మాట్లాడలేకపోయింది. అండ్ అలాగే ఇక్కడ కూడా పవన్ కొద్దిగా స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇది ఇద్దరికి జరిగిన టాపిక్ కాబట్టి అతను అది కాదు ఇది కాదు అది కాదు అని చెప్పేసి జస్ట్ అలా మాట్లాడి వదిలేసాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ అక్కడ పవన్ కి స్టాండ్ లేదని అనిపించింది. అండ్ అలాగే శ్రీజాకి అంతగా డిఫెండ్ గొంతుంది వచ్చేస్తుంది అంతవరకే కానీ డిఫెండ్ చేసుకోవడానికి మెయిన్ పాయింట్స్ అయితే శ్రీజ దగ్గర లేవన్న నా ఫీలింగ్. అండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ ఎల్లో టీం గెలిచారు. ఇంకా అలాగే ఫ్లోరా గారు వచ్చేసి హరీష్ గారిని నామినేట్ చేసింది. ఇక్కడైతే వీళ్ళిద్దరు నామినేషన్ నాకు ఎలా అనిపించిందంటే అబ్బా, అశ్విని అండ్ అర్జున్ అనుకుంటా కదా, వీళ్ళిద్దరు నామినేషన్ ఎంత కామెడీగా ఉంది. ఒకప్పుడు ఏం చేస్తాను నిన్ను హౌస్ లో అంటే నిన్ను నామినేట్ చేయాలంటే నాకు భయం వేస్తుంది అని అశ్విని గారు అంటే, అర్జున్ వచ్చేసి ఎందుకు నామినేషన్ అంటే ఏమన్నా అటు ఇటు ఏమన్నా చేస్తావేమో అంటే ఏం చేస్తాను హౌస్ లో నిన్ను అంటాడు అర్జున్. అప్పుడు నాకు ఆ కామెడీ గుర్తొచ్చింది. వీళ్ళిద్దరు దా అని చెప్పేసి మళ్ళీ ప్రియాంక అండ్ బోలే గారు వీళ్ళిద్దరు అని నడిచింది కదా. ప్రియాంక చాలా వైరల్ అయిపోయింది అప్పుడు సీజన్ 7 లో. సేమ్ అలాగే చాలా ఇరిటేటింగ్ అనిపించింది వీళ్ళిద్దరికి. ఇప్పుడు ప్రియాంక ఆ రోజు వచ్చింది మనందరం ఇరిటేట్ ఫీల్ అయ్యాం కదా, అదే ఇరిటేషన్ వచ్చింది వీళ్ళిద్దరు నామినేషన్ లో. ఏం మాట్లాడుతున్నారు ఏం నాకైతే అర్థం కదా, కానీ అందులో లాగిన కొన్ని పాయింట్స్ నేను ఏంటంటే వాళ్ళు మాట్లాడింది బాత్రూమ్స్ లో సంజన గారు మైక్ బ్యాగ్స్ ని అంటే మైక్ ని బాయ్స్ టాయిలెట్ దగ్గర హుక్ దగ్గర తగిలించి అంటే ఓకే ఆవిడేమో పొరపాటును తగిలించి ఉండొచ్చేమో మేబీ, అంటే ప్రతి క్షణం మనం ఇదే అదే అని చెప్పేసి అనుక్షణం మైండ్ అంత గుర్తుండదు కొంతమందికి. ఆ విషయం ఏంటంటే ఆవిడ ఏదో బై మిస్టేక్ మర్చిపోయి అక్కడ తగిలించి ఉంటది. అండ్ అలాగే గర్ల్స్ టాయిలెట్ లోకి వెళ్ళిందంట. కానీ ఈయన వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఎవరితో మైక్ బ్యాగ్ ఉంది, ఎవరన్నా వెళ్ళారేమో జెంట్స్ టాయిలెట్ లో, సరే మనం వెయిట్ చేద్దాం ఎవరు వెళ్ళారో అని చెప్పేసి హరీష్ గారు ఆల్రెడీ అక్కడ నించో ఉన్నారంట. అండ్ అక్కడి నుంచి ఈవిడ బయటకు వచ్చి ఈయన మైక్ తీసుకోబోతుంటే లేదంటే ఇది నాది అని చెప్పేసి ఆయన చెయ్యి అక్కడ అడ్డం పెడితే ఓ సారీ నాది ఇది అని చెప్పేసి ఇంకా ఆవిడ అక్కడ పొరపాటు జరిగింది. ఆ విషయంలో హరీష్ గారు వచ్చి ఫ్లోరా గారి దగ్గర చెప్పి ఈవిడ ఏదో బెదిరించాడంట, మీరు గనక ఈ విషయం బయట చెప్తే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఈవిని బెదిరించాడంట. ఆ విషయం మీద ఈవిడ నామినేషన్ వేసింది. ఓకే బానే ఉంది, నన్ను బెదిరించాడు నువ్వు, సరే మీరు నన్ను బెదిరించారు, సో మీలాంటి వాళ్ళు మీరేంటంటే ఆడపిల్లలు రాణి లక్ష్మీబాయిలు అన్నపూర్ణదేవిలు అని చెప్పేసి మీరు ఇన్ని మాటలనే నేను ఒక ఆడపిల్లని నన్ను అలా ఎలా బెదిరిస్తారని చెప్పేసి ఫ్లోర్ ఒక పాయింట్ రేస్ చేసి నామినేట్ చేసింది. ఓకే వ్యాలిడ్ పాయింట్ నీకు అనిపించింది, నువ్వు నామినేట్ చేస్తున్నావు బానే ఉంది. ఈయన గ్యాప్ ఇట్లా మనిషి ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఆ మనిషి, కనీసం క్లారిటీ లేదు ఆ మనిషి మాటలు కాదు మాట్లాడే పాయింట్సే క్లారిటీ లేదు. ఏంటంటే ఈవిడ ఒకటి చెప్తే ఆయన ఏదేదో చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు. నామినేషన్స్ లో కనిపిస్తున్న ఫైర్ కొంతమందిలో గేమ్ లో కనిపించట్లా, కొంతమంది నామినేషన్స్ లో కూడా నోరు మూసుకొని ఉంటున్నారు. అసలు నాకు అదైతే అర్థమే కావట్లా. ఇవాళ ఈ హోల్ ఎపిసోడ్ లో కళ్యాణ్ నాకు ఎక్కడ కనిపించలా, కళ్యాణ్ పడాలా ఎక్కడ కనిపించలే, ఆయనకి ఎక్కడ పడాలో ఎక్కడ లెయ్యాలో తెలియట్లా ఆయనకి. ఏదో ఇంకా ప్రియా వెళ్ళిపోయింది అన్న ఇదిలో స్టేట్ ఆఫ్ మైండ్ లో అక్కడ అలాగే ఉంటున్నాడా లేకపోతే ఏంటన్న సంగతి పక్కన పెడితే అసలు ఆయన ఇవాళ అయితే కనీసం ఎక్కడ నాకు అనిపించలేదు, టూ బ్యాడ్ అనిపించింది. అండ్ అలాగే ఆయన నామినేషన్స్ లో కూడా లేడు కాబట్టి ఈ వీక్ బతికిపోయాడు బిడ్డ అని నాకు అనిపించింది. అండ్ అలాగే ఫ్లోరా ఇంకో విషయం చెప్పింది సంజన గారికి. ఇక్కడ ఏంటంటే సంజన గారికి ఫ్లోరా హరీష్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎక్కడ మీకు అవైలబిలిటీ ఉంటే, మీకు ఎక్కడ మీకు స్కోప్ ఉంటే, ఎక్కడ మీకు బాగా కన్వీనియన్స్ ఉంటే మీరు అటు మారిపోతున్నారు, అటు దూకేస్తున్నారు
పెట్టేస్తున్నారని చెప్పేసి హరీష్ గారు ఒక మాట రేస్ చేశారు. ఆ విషయంలో నాకు ఫ్లోరా గారు తప్పు ఉంది అని నాకు అనిపించింది. ఏంటంటే ఫస్ట్ వీక్ లో సంజన గారితో పడని మీకు ఈ రోజు మీరు అంత జాన్ జిగ్రీలు ఎలా అయిపోయారు, ఇదే విషయం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఇంత జాన్ జిగ్రీలు మీరు ఎలా అయిపోయారు అన్న దాని మీద హరీష్ గారు కూడా పాయింట్ రేస్ చేశారు. మీకంటే ఒక స్టాండ్ లేదు, మీకంటే ఒక పట్టు లేదు అని చెప్పేసి ఫ్లోరా గారిని అనడం ఓకే, నాకైతే వ్యాలిడ్ పాయింట్ అని అనిపించింది. అండ్ డిఫెన్స్ బాగా చేసుకున్నాడు మనిషి, కాకపోతే ఏంటంటే కొద్దిగా ఓవర్ అయినట్టు అనిపించింది నాకు అంతే. అండ్ అలాగే ఇక్కడ మాటల్లో మనం ఇది కూడా చెప్పేద్దాం, ఇంకా నేను మంచి అయిపోతాను అని చెప్పేసి ఇంటెన్షన్ తో ఫ్లోరా ఈ విషయం, ఈ స్టేట్మెంట్, ఈ మాట్లాడిందని నాకు అనిపించింది. అదేంటంటే షాంపూ కండిషనర్ మిక్సింగ్ అండ్ మేకప్ వస్తువులని దొంగతనం చేయమనింది హరీష్ గారే అని చెప్పేసి ఫ్లోరా చెప్పింది సంజన గారికి. సంజన గారు సరే ఈయన పని పడదాం ఇప్పుడు అని చెప్పేసి, ఓ మేకప్లు అన్ని ఈయన చెప్పారా దొంగతనం చేయమని, ఈయన దొంగలించమని చెప్పారా అని చెప్పేసి ఈవిడ ఇప్పుడు ఉంది ఈయనకి నా చేతిలో, ఇంకా మనం పీక్దాం, ఇంకా మన పని స్టార్ట్ అయింది, మన గేమ్ స్టార్ట్ అయింది అన్న రీతిలో ఈవిడేదో పెద్ద పీకేసేటట్టు ఈయన చేయమన్నారు, ఈయన ఎత్తమన్నారా అని చెప్పి ఒక బిల్డప్ ఇచ్చింది. అట్టే మూసేసి పడిపోయి క్యాప్టెన్ వచ్చి మళ్ళీ మాట్లాడుకోండి మీరు అని చెప్పేసి అక్కడికి తగు అయిపోయింది అని అనుకునే లోపు ఈవిడ ఎంటర్ అయింది, ముద్ద మందారం ఎంటర్ అయింది. ఈవిడ ఎంటర్ అయ్యి హరీష్ గారిని వేసుకునింది. ఏందనంటే నాకు హ్యాండ్ బాగాలేదు, నాకు వేలు బాగాలేదు కాబట్టి నేను ఇంత సరిగ్గా చేయలేకపోయాను అది ఇది అని చెప్పేసి, మీరు మానిటర్ గా మీరు కుక్ గా వచ్చిన 2 రోజులకి మీరు ఇన్ని మాట్లాడితే మా ఫేస్ మీద ఆయిల్ పడ్డా, మాకు ఎక్కడ మంట పుట్టినా ఏం మంట పుట్టినా కూడా మేమంతరం మీకు వంట చేసి పెట్టాం కదా, అప్పుడు మాత్రం మేమేం అనుకోలేదా, మాకు పెయిన్స్ ఉంటాయి కదా, మీకున్నట్టే మాకు ఉంటాయి కదా అని చెప్పేసి గయ్యమని వరస్ట్ థింగ్ తనూజ దగ్గర. ఇదే నాకు నచ్చదు. అక్కడ ఒక విషయం జరుగుతుంది, నీ మాట వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకూడదు, నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి, అది నేర్చుకోవాలి ఫస్ట్ ఆ అమ్మాయి. అలా కాకుండా తనూజ అని ఎక్కడ వినపడితే చాలా అక్కడికి వెళ్ళిపోయి అని చెప్పేసి గయ్యమని తగులుకుంటుంది. అసలు అది చాలా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి తనూజకి. అది చూసుకుంటే బెటర్, లేదంటే ఈ వీక్ వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. ఇది కనుక తగ్గించుకోలేదు ఆ అమ్మాయి, నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి టెంపర్ తగ్గదు. సో ఆ విధంగా ఏంటంటే ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ అలాగే గ్రీన్ టీమ్ వచ్చేసి శ్రీజ నామినేట్ చేసింది దివ్యాని. నామినేషన్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి అంట అని చెప్పేసి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వినండి చెప్తా. నా రియాక్షన్లు తెలియాలంటే ఫస్ట్ 1 వీక్ నన్ను చూసి నామినేట్ చేయాలి, కొత్తగా వచ్చింది కదా ముందు దీన్ని లేపేద్దాం అని నామినేట్ చేయకూడదు అని చెప్పేసి దివ్య ఒక పాయింట్ రేస్ చేసేసరికి శ్రీజ ఇలా అని లేదు, ఓ రేంద్రా నాయన నేను ఏదో చెప్దాం అనుకుని ఈ అమ్మాయి ఇంత పెద్ద మాట అనేసి ఇంకా నేనేం మాట్లాడాలి, సరే ఏదో ఒకటి చెప్పేద్దాం అని చెప్పేసి ఓకే డన్, సంజన గారు కూడా ఏదో చెప్తారంట అని చెప్పేసి సంజన గారు వచ్చేసి ఆవిడ ఏం చెప్పారంటే వచ్చిన 24 hours లో పెద్ద గొడవ పెట్టేసింది నాకు క్యాప్టెన్ కి, 14 మందిని ఫుట్బాల్ ఆడినట్టు ఆడేస్తుంది అని చెప్పింది సంజన. నిజమే కదా ఆ అమ్మాయి చెప్పింది. ఓకే నేను అంత స్ట్రాంగ్ అని మీరు అనుకుంటే నిజంగా థ్యాంక్స్ అని చెప్పేసి దివ్య ఒక ఎలివేషన్ మాదిరి, ఒక స్టేట్మెంట్ మాదిరి పాస్ చేసింది. రొంబ అడిక్ట్ నేనైతే మాత్రం ఈ స్టేట్మెంట్ కి. చెప్తాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత ఎలివేషన్ ఇస్తున్నందుకు. 3 weeks గా మీరందరూ ఉంటున్నారు గేమ్స్ లో, మీరందరూ అన్ని గేమ్స్ ఆడేశారు, కొత్తగా వచ్చిన నేను ఒక్క రోజులోనే నా మాట నమ్మి మీరు అందరూ మ్యానిపులేట్ అయిపోతారా, ఇంకెక్కడ గేమ్ మీది అని చెప్పేసి దివ్య ఒక మాట అనేది. అండ్ అలాగే దీంట్లోనే 14 మంది నేను ఫుట్బాల్ ఆడుతున్నాను అని అంటే నేనెంత స్ట్రాంగ్ అని అనుకుంటున్నారు, అండ్ దీన్ని నేను కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాను అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఒక నామినేషన్ ని కాంప్లిమెంట్ గా తీసుకున్న వ్యక్తి దివ్య నిఖిత ఏమో అని నాకు అనిపించింది. ఇక్కడతో ఎక్కేసిందండి, ఒక మెట్టు పైకి ఎక్కేసింది దివ్య నిఖిత. అంటే చాలా మంది అనుకుంటున్నారు, ఆల్రెడీ కామెంట్స్ మొదలైపోయాయి, నిన్న కాక మొన్న వచ్చింది ఇంకా దివ్య నిఖిత ఎత్తేస్తున్నారు కదా అందరూ అని చెప్పేసి. ఇక్కడ ఎవరిని ఎత్తట్లేదు. ఆ రోజు వాళ్ళ గేమ్ ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ని, వాళ్ళ మెంటాలిటీని, వాళ్ళ పర్సనాలిటీని డిసైడ్ చేస్తాం అంతే. ఇంకా ఆవిడ వచ్చింది కదా, ఆవిడ ఈ రోజు ఎలివేషన్ ఉంది, రేపు ఏమన్నా రివర్స్ అయిందంటే, రేపు ఏమన్నా తుస్సు అయిందంటే తుస్సు అనే మాట్లాడతాం, ఎల్లుండి ఏమన్నా ఫుల్ అయిందంటే ఆ గ్రాఫ్ హై అనే మాట్లాడతాం అంతే. కామెంట్స్ లో మీరు ఎన్ని భజనలు చేసుకున్నా కూడా మేము మాట్లాడాల్సింది, మాకు అనిపించింది, మేము చూసిందే మేము మాట్లాడతాం. ఒక చిన్న క్లారిఫికేషన్ అంతే. ఆల్రెడీ నేను ఒక కామెంట్ చూసా, దానికి నా రెస్పాన్స్ అంతే, ఇంకేం లేదు. అండ్ అలాగే 14 మంది ఎలా ఉన్నా కూడా నేను ఇలాగే స్ట్రాంగ్ గా నిలబడతాను అని చెప్పేసి ఒక మాట అనింది. ఇంకో విషయం కూడా అనింది, మీరు నాకు ఇంత ఎలివేషన్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పింది దివ్య. మాత్రం అక్కడ మాత్రం సంజనాకి ఏం చెప్పాలో తెలియక ఆవికి ఓకే సరే అంతే నేను అనాలనుకుంది అంతే, మీరు ఎన్నైనా అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, మీరు ఎలాగైనా అనుకోండి, నేను అలా అనుకుంది ఇదే అదే అని చెప్పేసి దివ్య మాటలకి వీళ్ళందరూ షేక్ అయిపోయారని అనిపించింది. నాకు తెలిసి హౌస్ హార్మోని మొత్తం ఇంకా దివ్యనే పెద్ద ఘాటి అన్నట్టు ఫీల్ అయిపోయారు. నాకైతే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 కి 14
14 మందికి ఘాటి దివ్య అని అనిపించింది నాకు. అండ్ దివ్య మెంటాలిటీ, క్యారెక్టరైజేషన్ అండ్ ఆ పర్సనాలిటీ, ఆమె రిప్రజెంట్ చేసుకోవడం ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఈ రోజు దివ్య నామినేషన్స్ ఫైర్ అనేది నాకు పక్కా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడతో ఈ నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది. నామినేషన్ లిస్ట్ దగ్గరికి వచ్చేద్దాం. ఫ్లోరా, రీతు, సంజన, శ్రీజ, హరీష్, దివ్య ఈ 6 మంది అయితే నామినేషన్స్ లో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు దివ్య ఈ వీక్ మాక్సిమం నామినేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే చూడాలి, ఎందుకంటే వచ్చి రాగానే నామినేషన్స్ లో పడ్డ వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చూద్దాం ఆ అమ్మాయి గేమ్ ని బట్టి. అంటే ఎవ్రీ వీక్ బై వీక్ గేమ్ పడుతూ వస్తున్నది వచ్చేసి శ్రీజ గేమ్ వీక్ బై వీక్ పడుతూ వస్తుంది. అండ్ అలాగే వైల్డ్ కార్డ్స్ లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరైనా వచ్చారు అని అంటే వీళ్ళు చాలా మనకు అనిపిస్తే వాళ్ళు వచ్చిన ఆ వీకే బై ఎనీ లక్ ఆర్ బ్యాడ్ లక్ సంజన గారు నామినేషన్స్ లో కనుక వచ్చారంటే ఆవిడే ఆ రోజు ఎలిమినేట్ అయిపోతారు. ఓట్స్ ఉన్నా లేకపోయినా ఆవిడ తీసేస్తారు మాక్సిమం నాకు తెలుసు. ఎందుకంటే జనాల్లోకి వాళ్ళకే చాలా మైనస్లు, చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతున్నట్టు మనం చాలా గమనిస్తున్నాం. రీల్స్ లో కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. సో అలాంటి వాళ్ళ హౌస్ లో ఉండడం బెటర్ కాదని చెప్పేసి నా ఒపీనియన్స్. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఈ రోజు నైట్ నుంచి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. కాబట్టి చూసి వేయండి, ఓట్స్ మాత్రం వాల్యుబుల్ పర్సన్స్ కే వేయండి. అండ్ అలాగే శివాజీ గారు కూడా ప్రియాకి చెప్పారు, నువ్వు ఇలాంటి బలుపుతో నువ్వు హౌస్ లోకి వెళ్ళావు, అదే నువ్వు గనక నీ ఈ బిగ్ బాస్ కి వెళ్ళాలి అన్న ఒక ఐడియాని నువ్వు మీ ఇంటిలోనే వదిలేసి అక్కడే ఉండుంటే నీ ఛాన్స్ ఇంకొకరికి వెళ్ళుంటేది కదా, వాళ్ళు బాగా ఆడేవాళ్ళు కదా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ శివాజీ గారు అయితే పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్ ని మీరు గుర్తు పెట్టుకొని మరి ఈ 6 మందిలో ఎవరికి ఓటు వేస్తే మంచిది అని చెప్పేసి చూసుకొని ఆచితూచి ఓటేయండి. నచ్చిన వాళ్ళకైతే ఓటేయొద్దు, మిమ్మల్ని మెప్పించిన వాళ్ళకి మాత్రమే ఓటేయండి. 100% జెన్యూన్ ఓట్స్ అయితే వేయండి. అండ్ అలాగే ఇవాటి నామినేషన్స్ లో చాలా ఫౌల్స్ అయినాయి, చాలా చీప్ నామినేషన్స్ అయినాయి, టోటల్ అన్ఫేర్ నామినేషన్స్ కూడా అయినాయి. అండ్ అలాగే వాటన్నిటి గురించి వీకెండ్ లో నాకు సార్ మాట్లాడతారో లేదో ఆ విషయం కూడా చూద్దాము. అండ్ నామినేషన్స్ ఎలా అనిపించాయో అండ్ ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే చాలా రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.